పద్యాలను అయ్యా నువ్వు జెన్యున్గా పంపించినా సరే దీనిలో పీడిఎఫ్ బియ్యం ఉందని పీడిఎఫ్ బియ్యం ఉందని రాస్తాం, కమిషన్ ఇవ్వకపోతే అనే పద్ధతుల్లో కమిషన్లు వసూలు చేస్తున్నారు. చివరికి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా కమిషన్ దండుకునేటటువంటి పరిస్థితి చేస్తుంటే మీరు వెళ్ళి నేను హీరోని, నేను పెట్రోల్ దొరనే అని ఊరికి ఏయో మాటలు మాట్లాడితే, పిచ్చి మాటలు మాట్లాడితే మీ దగ్గర సిన్సియారిటీ లేదని అర్థమవుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే ఈ జరిగిన మొత్తాన్ని చూస్తే నిన్న కాకినాడలో మీరు పెద్ద అసమర్థులు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళితే చివరికి ఎస్పీ కూడా లెక్క చేయలేదు, చివరికి పౌర సరఫరాల అధికారులు కూడా లెక్క చేయలేదు, ఎవ్వరూ లెక్క చేయలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి చాలా అసమర్థుడు, లెక్క చేయవలసిన అవసరం లేదు అనే భావన కలుగుతుంది. మా అభిప్రాయం కాదు. అలాంటి భావనతో ఇవాళ రాష్ట్రంలో మీరు ఉన్నారనే విషయాన్ని గమనించండి. ఎన్నెన్ని కబుర్లు చెప్పినా సిన్సియారిటీ లేకోకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దొంగలందరినీ కూడా మీరు చెక్ చేసుకోకుండా మాట్లాడితే దానికి అర్థం పర్థం ఉండదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి.